బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ చీరాల ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 23,75,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక ఐసీయూ విభాగ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి ముందుగా ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి మంత్రి ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజ, ప్రారంభోత్సవాలలో కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముఖ్యంగా బాపట్ల పురపాలక సంఘంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలోని అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని చెరువుగట్టుపై కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఉందన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా రైల్వే ఓవర్ వంతెనలు, ప్రధాన రహదారుల అభివృద్ధి, సైడ్ డ్రైన్లు, హైలెవెల్ వంతెనల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సమర్పించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం జిల్లాలోని పర్చూరులో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగా ఓ భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వేతో పాటు ఈకేవైసీ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బాపట్ల, కారంచేడు, ఇంకొల్లు గ్రామాలలో విలేజ్ సర్వేయర్ లాగిన్ జరుగుతున్న రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేయనున్నట్టు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరివిగా రాయితీలు కల్పిస్తున్నాయని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ దండాయన గోడ పత్రికను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కల్పనా మదిర. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.